నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మా పద్మిని. శ్రావణ మాసం మొదలు కాబోతోంది. బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్. టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది. రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు, దాన్ని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా. అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్? ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు? వాట్ ఇస్ టారో? కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్. ఓకే, మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలక జ్యోతిస్తే మాది ఇది అని. వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు నేను కంప్లీట్గా టారోస్ని నమ్మేస్తాను. బ్యూటిఫుల్. అవును, అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి. ఏం చేయాలో మనకు తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది. అంటే ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట. అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్. నాకైతే చాలా చాలా నమ్మకం. అంటే టారోలో ఒకటి రీడింగ్ అవుతుంది, రెండు హీలింగ్ అవుతుంది, హీలింగ్ కూడా అవుతుంది, కౌన్సిలింగ్ అవుతుంది. టారో ప్రెడిక్షన్, టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా 10 minutes ఇది అలా ఉండదు కదా. టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్, హీలింగ్ అండ్ కౌన్సిలింగ్ మూడు అయిపోతాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇట్ గివ్స్ అ గుడ్ డైరెక్షన్. డెఫినెట్లీ. అయితే ఇక శ్రావణ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నాను. సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు? యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరు ఎలా రిలేట్ చేస్తారు దీన్ని, ఈ టారో కార్డ్? ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒకప్పుడు, బికాస్ కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం, కానీ మన దగ్గర చూస్తే ప్రశ్నాశాస్త్రం మన దగ్గర ఉండేది. ఓకే, రాముడు కాలం, ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్నాశాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు. రెండు చిలక జోష్యం దాంతో చెప్పేవాళ్ళు అనమాట. సో ఇదంతా వేరే కంట్రీస్లో, యూరోప్, ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా కానీ మనం దాన్ని కంప్లీట్గా రెప్లికేట్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఇట్లాంటి. మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు, గవ్వాలతో చూసేవాళ్ళు. సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో, ప్రెడిక్షన్ ఉంటుందో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు. బికాస్ మనం యూజ్ చేసేవన్నీ ఇండియన్ కార్డ్స్. అది కూడా ఉంది, ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. సో మీరు ఇండియన్ కార్డ్స్ యూజ్ చేసి, అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రెడిక్షన్స్ ని అందించడం విషయం. ఏదో అది అక్కడ పెట్టేసాము, ఏదో అవసరం ఉన్నప్పుడు తీసామంటే ఇట్లా లేదు. ఇది డైలీ ప్రాసెస్ అనమాట. డైలీ ఎనర్జైజ్ చేయాలి, డైలీ కూర్చోవాలి. మీరు డైలీ ఎనర్జైజ్ చేస్తారా? రోజు ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో, ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూయల్ అవసరమో, వీటికి మెడిటేషన్, చాంటింగ్. ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను, సౌండ్ హీలింగ్ తోటి. సో అంటే మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాయి. అంతే, కార్డ్స్ విల్ లిసన్ టు అస్ అన్నమాట. అంతే, అవి వింటాయి, అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది. బ్యూటిఫుల్. కనెక్ట్ అవ్వగలగాలి మనం, అంతే. బ్యూటిఫుల్. అట్లా డైరెక్షన్ ఇవ్వటం కోసమే మన ద్వాదశ రాశులు మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మరి మొదలు పెడదామా? షూర్ గా. మరి మకర రాశి వారికి ఎలా ఉండిపోతుందండి శ్రావణ మాసం?
చూద్దాం. మకర రాశి వాళ్ళకి ఫుల్ లగ్జరీ టైం అన్నమాట ఇది. ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటాం కదా, అలాగనమాట. మంచి మంచి పీరియడ్ మకర రాశి వాళ్ళకి. ఏదో 1-2 ఇన్సిడెంట్స్ తప్పించి మీరు మొదలుపెట్టే ప్రతి ఒక్క కార్యక్రమం, మీ ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆల్ శ్రావణ మాసంలో ఉన్న ప్రతి ఒక్క రోజు చాలా చాలా బాగుండబోతుంది. అయితే ఈ కార్డులో ఒక చిన్న మీకోసం ఒక ఏమంటామంటే ఒక నోట్ అనమాట మీ అందరి కోసం. ఏంటంటే బద్ధకాన్ని వదలాలి. అది చాలా బద్ధకం. ఆ బద్ధకం వల్ల ఏంటంటే మీరు చేయాల్సిన పనులు కూడా మీరు చేసుకోలేరు. కాబట్టి ఆ బద్ధకాన్ని ఎప్పుడైతే పక్కన పెడతారంటే మైండ్లో ఒక ఫిక్స్ అయిపోతాం కదా, కమ్ వాట్ మే, నేను ఈ రోజు ఈ పని ఖచ్చితంగా చేస్తాను అనుకుంటే చేయాల్సిందే. బద్ధకంతో ఈ రోజు వదిలే రేపు చేస్తానంటే మీ ఆపర్చునిటీ మిస్ అయిపోతారు. కానీ ఈ టైం అంతా చాలా బ్యూటిఫుల్ పీరియడ్ అనమాట మీకు శ్రావణ మాసం. కాబట్టి బద్ధకాన్ని కాస్త పక్కన పెట్టేస్తే ఎవ్రీ డే ప్రతిరోజు పండగ అనమాట మీకు. ఓకే, సో నెక్స్ట్ కార్డ్, మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కోసము వెయిట్ చేస్తున్నారు. కాస్త వెయిట్ టైం ఉంది, ఇంకా అట్లీస్ట్ ఒక 42 days పడుతుంది మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీ వరకు రావడానికి, ఆ పని సక్సెస్ఫుల్ అవ్వడానికి. కాబట్టి కాస్త వెయిట్, ఓపిక అవసరం అనమాట. ఏదో సమ్ అది ఏదైనా అవ్వచ్చు, ప్రమోషన్ అవ్వచ్చు, లేదా ఒక పొజిషన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరో ఎక్కడి నుంచో మీకు ఏదో తీసుకొని రావాలి, సంథింగ్ ఏదో ఒకటి ఉండొచ్చు. కాకపోతే దానికి ఒక అట్లీస్ట్ ఒక 42 రోజులు ఇంకా పడుతుంది అనమాట టైం మీకు. సో అది మనకు వచ్చిన డైరెక్షన్. సో మీరు ఇప్పుడు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. శ్రావణ మాసంలో మెల్లిమెల్లిగా మీకు రిజల్ట్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు దాకా ఏదైతే హార్డ్ వర్క్ చేశారో, విత్తనాలు ఏవైతే నాటి ఉన్నారో పంట వచ్చే టైం అనమాట. సో ఇప్పుడు బ్యాక్అవుట్ అవ్వదు దేనికి, ఇంతే. చాలాసార్లు మకర రాశిలో ఏమవుతుందంటే లాస్ట్ దాకా వెళ్ళి నాకు ఇంకా అవసరం లేదని వెనక్కి వచ్చేసారు. సో ఈ టైంలో మీకున్నది ఏంటంటే మీరు వేసిన పంట మీ చేతికి రాబోతుంది. కాబట్టి కాస్త అంటే హ్యాపీగా దాన్ని వెల్కమ్ చేస్తూ ఉండండి, అంతే. మీకు వచ్చి మంచి బాగుంది యాక్చువల్గా, వదులుకోవద్దు. సో ఎవరైనా మీరు ఏదైనా మ్యారేజ్ విషయంలో ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా రైట్ టైం టు టేక్ డెసిషన్స్. ఎవరికైనా ఇక్కడ వచ్చిన కార్డ్ అలాంటిది. కాబట్టి ప్రపోజ్ చేయాలన్నా మీ ప్రపోజల్స్ అన్నీ ఓకే చేసేస్తారు ఎవరికి ఎవరు చేసినా. సో బ్యూటిఫుల్ కార్డ్. అలాగే మీరు ఎవరికైనా ఇక్కడ ఓకే ఎవరో మొత్తానికి మంచి స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది మీరు ఎవరైతే ఈ షో చూస్తున్నారు. మీకు మీరు అనుకున్న వాళ్ళతో మ్యారేజ్ కావాలి అంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు శివారాధన, అమ్మవారికి శివుడు ఇద్దరికి కలిపి ఆరాధన చేయండి. అండ్ ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి రండి. మీరు అనుకున్న మనిషితో మ్యారేజ్ అవ్వట్లేదు, లేదా రిలేషన్షిప్లో చిన్న ఏదైనా గొడవ ఉంటుంది కదా వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా. సో మీరు ఏం చేస్తారంటే ఇండివిజువల్గా అన్నా కలిసి అన్నా వెళ్ళి, మ్యారేజ్ కాని వాళ్ళైతే ఇండివిజువల్గా పేరెంట్స్ తోటి వెళ్ళి రండి. మ్యారేజ్ అయిన వాళ్ళైతే కపుల్ శ్రీశైలం వెళ్ళి దర్శనం, అమ్మవారి దర్శనం శుక్రవారం పూట చేసుకుని రండి. అప్పుడు చాలా చాలా మీ లైఫ్లో మంచి చేంజెస్ చూస్తారనమాట. బ్యూటిఫుల్. రైట్, అంతేనండి. అంతే, అద్భుతం. చాలా అంటే ఈ ప్రత్యేకించి శ్రావణ మాసం వీళ్ళమంతే, ఎందుకంటే పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకించి మీ మంతే మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయండి ఈ మంత్ ని. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా ప్రెడిక్షన్స్ ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి.